యాడికి పోతున్నావే? చింతకాయ కొట్టను కోతున్నా. ఒకసారి ఇడికి రా. ఏమన్నా పనా? దా. చెప్పు లచ్చక్క, ఏంది? ఏడికి పోతున్నావు? చింతకాయ కొట్టను కోతున్నా. అవునా? కొట్టలేరా అయ్యే నిన్న మొన్న? కొట్టలే. కుసోమరి పోదువుగా ఏం చేస్తావు? తిన్నవా? తిన్నా, తినే కూర్చున్నా. చెప్పు లచ్చక్క, జల్దీ జల్దీ, మా వాళ్ళు వైరు పోవాలి. కాదే, గా పోరగాడు ఎందుకు గంతగానే ఏడుస్తున్నాడు? చందన వల్ల అక్కన చెల్లెన వచ్చిందంట, పోతానే ఏడుస్తుండు. పోరానికి స్కూల్ బంద్ అయినాయి చిన్న పోరలకు, మరి 2 వద్దులు పంపించకపోయింది. ఏమో అక్క తెలియదు. అగో చందన కూడా పోతుందిగా. ఓ పోరి ఇట్రా. యాడికి పోతున్నావే? ఏడిపోతున్నా. కూసో. కాదే, 2 వద్దులు పోరాడు గంతగానే ఏడుస్తుండు, మరి స్కూల్ బందే కదా, మరి పంపకపోయినావు 2 దినాలు? ఎందుకక్క? కారమో గంజో మన ఇన్న పిల్లలు మన ఇంట్లో తిని మన దగ్గరనే ఉండాలి, ఎందుకు పంపాలి? ఎందుకే పిల్లకి అట్లా అంటున్నావు? ఏదో జరిగినట్టుంది. ఏం జరుగుతుంది అక్క? వాళ్ళు ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా వాడు ఏడుస్తూనే ఉంటాడు, కానీ వాళ్ళు ఒకసారి కూడా తొలిపోతూనే అన్నారు. అలాంటప్పుడు ఎందుకు పంపించాలి చెప్పు? అందుకే కొట్టినక్క, ఎందుకు పంపాలి చెప్పు? వాడు గట్ల ఏడుస్తుంటే నాకు నా చిన్నతనమే గుర్తుకొచ్చింది. ఏందిలా చక్క, నీ చిన్నతనం గుర్తుకొస్తున్నది. అంతగానం ఏం చేసినావు చిన్నతనాన? అప్పటి ప్రేమలే వేరే, అప్పటి రోజులే వేరు. మా ఇంటికి నా చిన్నతనాన మా చిన్నమ్మ కానీ మా పెద్దమ్మలు కానీ వచ్చి 4 రోజులు ఉండి పోదురు కదా, వాళ్ళు పోయేటప్పుడు చిన్న బాధ కాకపోయేది, అయ్యో వీళ్ళు పోతుర్రంట అని. ఎందుకంటే ఆ 4 వద్దులు మా చిన్నమ్మ వాళ్ళు ఉండే కదా, ఉండి పోయే వరకల్లా సితం బాధ అయ్యేది నాకు. ఎందుకు నువ్వు గట్ల నేడిచినావా? మా చిన్నమ్మలు పెద్దమ్మలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మా అక్క వాళ్ళు మా చెల్లె వాళ్ళు కూడా వద్దురు కదనే. ఇక వీళ్ళు పోయిర్రు అనుకో, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా దొలకపోదురు. అట్లా అని 4 రోజులు ఆడుకున్నాం కదా మంచిగా, ఎట్లయినా వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారేమో అని చెప్పి మస్తు బాధపడుతుంటే, నేను ఏడుస్తుంటే. మరి నువ్వంతా ఏడ్చినావు కదా, మరి వాళ్ళు ఉండటంలా పోయేటోళ్ళ? మా చిన్నమ్మల అవునే, వాళ్ళు జర్రా ఇక వచ్చినాక ఎట్లయినా 4 వద్దులు ఉండి పోతారు కదా, ఆ పోయే ముందు నేను ఏం చేస్తుంటే, అమ్మో వీళ్ళు పోతారంట అని చెప్పి అలా చెప్పులు తీసి దాచిపెడుతుంటే, పోవద్దు ఇల్లు అని చెప్పి. సీతం ఏడుస్తుంటే, ఇట్లయితే ఓరు వీళ్ళు చెప్పులు దాచిపెడితే అని చెప్పి చెప్పులు దాచిపెడితే వాళ్ళు ఏం చేద్దరు, చెప్పులు అటు ఇటు దోలాడి మళ్ళీ ఏం చేద్దరు అంటే నా మీదనే అనుమాన పడేటోళ్ళు. నువ్వే తీసినావు కదా బిడ్డ చెప్పులు అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఓ 10 పైసలు చారన్నో నా చేతిలో పెట్టి కొనుక్కో అని చెప్పి పైసలు చేతిలో పెడదురు. మళ్ళీ ఈసారి అమ్మ వస్తుంది కదా, అమ్మెంబడి నూరా అని చెప్పి నాకు నచ్చ చెప్పి పోయేటోళ్ళు. గట్లా 10 పైసలు 5 పైసలు ఇవ్వగానే మానేద్దు అక్క ఏడుపు? మానేస్తుంటే. అవునక్క నిజమే, మా పెద్దమ్మలు కూడా అప్పట్లో వస్తుండే సంచులు దాచి పెడుతుంటే పోకుండా. బట్టల సంచులా? బట్టల సంచులు తెచ్చుకుంటారు కదా, అవి దాచి పెడుతుంటే ఇక. అవునక్క, 5 పైసలు 10 పైసలు ఇంకనే ఎటు మానేస్తుండగా? అలానే ఆ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళే? బయటోళ్ళైనా ఇంటోళ్ళైనా కూడా ఎట్లా మానేస్తుంటివి? పోవడానికే కదా నువ్వు ఏడ్చింది. పోవడానికి కానీ నచ్చ చెప్దురు కదని. అప్పుడు పిల్లల మాయ, అప్పుడు మాటలు ఇందుము, పెద్దోళ్ళు ఏది చెప్తే అది ఇందుము. ఇప్పటి పిల్లల లాగానా? ఇప్పుడు వింటున్నారు, అప్పుడు వింటుర్రు. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వింటరా? దీని పిల్లలు దీని మాట వింటరా? అప్పుడు అప్పుడు ఏం చెప్తా వింటుర్రు చిన్నపిల్లలు. మా చిన్నతనాన మీ చిన్నతనాననే మీరు విన్నారు, మా చిన్నతనాన్ని ఇంకా మేము ఎంత భయభక్తుల మీద ఉంటుంటిమి. అప్పుడు పైసలు అంటే కూడా చందన, ఇప్పుడు పైసలు అంటుర్రు. అప్పుడు మా చిన్నతనాన వీటిని కొనుక్కునే బిల్లలు లక్కనే అనుకుంటుంటిమి. ఆ బిల్లు ఇస్తే ఆడు చాక్లెటో పిప్పర్మెంటో రసగుల్లలో ఇస్తాడు అనుకుందాము. కానీ ఈ పైసా విలువలన్నీ ఈ జనరేషన్లో పైసా అంటే ఏంది, దాని విలువ అంటే ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. అప్పుడు పైసలు అంటే ఏదో కొనుక్కునేటివి అనుకుందాం, కానీ దీనికి ఇంత విలువ ఉందని మాకేం తెలుసు అప్పుడు. అవునక్క, అప్పట్లో నిజంగా ఆటానిచ్చినా చారానిచ్చినా పెప్సీలని దొరుకుతుండే. ఇప్పుడు అన్ని కోన్ ఐస్ క్రీమ్లు, ఆ ఐస్ క్రీమ్లు, ఈ ఐస్ క్రీమ్లు అని చెప్పేసి ఒకటి పేర్లు కూడా వస్తలేవక్క. నీకు నిజంగా అప్పటి గుర్తొస్తే ఏమనిపిస్తుంది అక్క? నాకు నా చిన్నప్పటి దోస్తులు గుర్తుకొస్తారే. అవునా? అప్పుడు మీకు దోస్తులు ఉండరా? ఇది చూడు, దోస్తులు ఎప్పుడు ఎందుకు ఉండరే? అయ్యో మన అప్పుడు కొంచెం వేరే కదా. అప్పటి దోస్తులే మంచిగా ఉంటుర్రు అక్క. అప్పటి దోస్తులే మంచిగా ఉండేది. అప్పటి ప్రేమలు, దోస్తులు అంటే దోస్తుల విలువలు అనేటివి అప్పుడే ఎక్కువ ఉండే. ఏ స్వార్థం లేకపోయేది దోస్తులకు కూడా. ఇప్పటి దోస్తానకు అప్పటి దోస్తానకు చాలా తేడా. అది కలుషితం లేని ప్రేమ.
ఇప్పుడు అన్ని కలిపి ప్రేమలు అక్క కదా అక్క? కదా. నిజమే. అవునక్క, దోస్తులు అంటున్నావు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అక్క? అబ్బో నేనేం చెప్పుకునేంత చదువుకోలేను తీయే. చెప్పులచ్చక్క ఎంతవరకు చదువుకున్నావు? నేను 7వ తరగతి చదువుకున్నానే. ఆ చదువు కూడా గంతంత మాత్రమే చదివిన. కానీ నా దోస్తు బాగా చదివేది తెలుసా. ఆ కాలంలో 7వ తరగతి చదివినావు అక్క? 7వ తరగతి అంటే వాళ్ళతో చదివింది 4 వరకే, నా దోస్తులతోని కలిసి చదివిన. మళ్ళీ అక్కడ నుంచి ఇక మేము చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మోళ్ళు అక్కడ నుంచి ఇల్లు అమ్మేసి వేరే దగ్గర ఇల్లు కొన్నారు. ఇక అప్పుడు మళ్ళీ అటు వచ్చి 7వ తరగతి దాకా ఆ 3 ఏళ్ళు వేరే తాను చదివిన. మరి 4వ తరగతి వరకు చదువుకున్నావు కదక్క, ఆ దోస్తులు గుర్తుకుండ్రా? అయ్యో గుర్తుకుండుడేంది, వాళ్ళు నేను మర్చిపోతే కదా. నీకు గుర్తుకున్న వాళ్ళకు కూడా గుర్తుకుండొచ్చా నువ్వు? ఇక ఏమో మరి ఇక గుర్తుకున్నానా అని అంటే నా మనస్తత్వం, నా మైండ్ సెట్ నన్ను వాళ్ళని నా మనసులకేను ఓనియలే, నా మైండ్లకేను ఓనియలే. అంత ప్రేమ ఉంది కదా ఆ కాలంలో చదువుకున్న దోస్తులు 4వ తరగతి వరకు. వాళ్ళని కలవాలని అనిపిదా మరి ఇప్పుడు? ఎప్పటికి కనిపిస్తుంది. మళ్ళీ ఆ విషయాలు నేను నా పిల్లలతో కూడా ప్రతిసారి ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు నా కొడుకులకు ప్రతిసారి నేను అది షేర్ చేస్తా. నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇట్లుండే, నా చిన్నప్పటి ఫ్రెండ్ అట్లుండే, మేము మా చిన్నతనాన్ని ఇట్లా చేస్తుంటిమి. దానికి ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళ అమ్మోళ్ళు వాచ్మెన్ కొలువు చేసేదనమాట. ఇక ఇదేమో మేము గవర్నమెంట్ స్కూలు, ఒక గుడిలాగా మా అంకలమ్మ గుడి ఉండేది. ఆ గుడి చుట్టుముట్టు క్లాసులు ఉంటుండే అనమాట. అయితే మేము గవర్నమెంట్ స్కూల్కి మేము పోయేది. అది ఇలా ఫంక్షన్ అయ్యి అప్పట్లో పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అయితే మిఠాయిలు లడ్డూలు చేస్తుండే కదా, అవన్నీ నా కోసం అది దస్తీల మూట కట్టుకొని స్కూల్ కాడికి పట్టుకొచ్చేది. ఎందులక్క? దస్తీల. మరి అప్పుడు దస్తీలే ఉంటుండేనే, పేపర్లు ఎక్కడివి, కవర్లు ఎక్కడివి, ఇవన్నీ ఏం లేవు. దస్తే ఏది మిఠాయి పెట్టినా కానీ దస్తీల మూటలు కట్టుకొని నా కోసం ఇన్ని లడ్డూలు పట్టుకొని తీసుకొస్తుండే. అంత ప్రేమ ఉంది అయితే మీ దోస్తు. ఆ, మరి ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చుగా మరి ఇప్పుడు కలవడానికి? ప్రయత్నం చెయ్యాలంటే ఇక వాళ్ళు ఎక్కడున్నారు, ఏం సంగతి. అప్పుడు ఇంత టెక్నాలజీ అప్పుడు కనుక్కునేంత అప్పుడు లేదు. ఆ తెలివి అప్పుడు వాళ్ళకు లేదు, నాకు లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కానీ వాళ్ళు ఎక్కడుర్రో నాకేం తెలుస్తుంది. వాళ్ళు బతకనికి వచ్చిర్రు. అప్పట్లో అయితే నిన్న కలిస్తేనే మాట్లాడుదురు. అవి వచ్చినాయి కదా. ఇప్పుడు ఇప్పట్లాగా అప్పుడు లేదు కదా. అప్పుడు ల్యాండ్ లైన్ అనేది కూడా ఎవరు మన మధ్యతరగతి కుటుంబాలలో ఎవరికి ఉండేది ఫోన్లు. ఏదన్నా తొవ్వలు కలుస్తేనే ఏదైనా ఆపద సంపద వచ్చినా బస్ ఎక్కి వాళ్ళ ఇంటికి పోయి చెప్తే గానీ ఆ ముచ్చట తెలియకపోయేది. మరి అట్లాంటప్పుడు ఏడ తెలుస్తుంది. అందులో అప్పుడే మా దోస్తులు మా చిన్నతనాన వాళ్ళు ఊరు ఇడిచి బతకనీకి హైదరాబాద్కి వచ్చిర్రు. ఇంత పెద్ద హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ కూడా అనుకుర్రక్క, పట్నం అంటూ. పట్నం, అవునే పట్నమే. పట్నము, లస్కరు ఇట్లా అందరు. అయితే ఇప్పటికి గుర్తొస్తారు కదా అక్కలు, మస్తు గుర్తుకొస్తారే. అక్క మీ దోస్తులకు ఎంతమంది నీకు దోస్తులు? వాళ్ళ పేర్లు గుర్తుకున్నాయా? అయ్యో పేర్లు గుర్తుకుండకపోవడం ఏంది. మనుషులు ఇప్పుడు ఎట్లా బక్కగా ఇర్రో లావ ఇర్రో మనం చెప్పలేం, కానీ పేర్లు అయితే మర్చిపోలేం కదా. ఫస్ట్ నాకు తెలివి వచ్చినాక నా ఫ్రెండ్ అంటే యాదమ్మ, నా స్కూల్ ఫ్రెండ్ పోచమ్మ. నా ఇంటి పక్కన నా చిన్నతనాన అంజలి. తర్వాత అక్కడి నుంచి మేము మా అమ్మ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు బాలమణి, 2 బాలమణిలు విన్నావా. ఒక మంజు నా ఫ్రెండ్, నా పేరే, దాని పేరు కూడా మంజు, గణేష్, ఇట్లా మస్తు మంది పిల్లలు ఉన్నారు. ఇక వాళ్ళందరూ ఎక్కడురో తెలియదు, కానీ వీళ్ళైతే మెయిన్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు. అవునక్క, ఇప్పుడు వాళ్ళందరికీ అంటబడితే ఇవి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తానే, నా మనసులో వాళ్ళని ఎప్పటి నుంచో చూడాలని ఉంది. అదే మాట చెప్తా, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని. నువ్వు గ్రేట్ అక్క, చిన్నప్పటి ఫ్రెండ్స్ నువ్వు గుర్తుపెట్టుకొని మరీ చూడాలనిపిస్తుంది అంటున్నావు. వా అమ్మోళ్ళు నచ్చక్క, ఏడికొచ్చింది ముచ్చట. యాడికేని ముచ్చట యాడికొచ్చినా కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో చిన్నప్పటివి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉంటాయి. అవి టైము ఇట్లా వచ్చింది కాబట్టి ఈరోజు మనం షేర్ చేసుకుంటున్నాం. అది నీ కొడుకు వల్ల. అట్లా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్నప్పటి విషయాలన్నీ చెప్పుకుంటుంటే మన చిన్నతనం గుర్తుకొచ్చి మనం కూడా ఆ క్షణం చిన్నపిల్లలం అయిపోతాం. అవునా కదా? అవును. మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీకు గుర్తుకొస్తే వాళ్ళని కలవడానికి ప్రయత్నించండి. అక్క మీరు చెప్పింది మొత్తం విన్నాక నాకు కూడా మా చిన్ననాటి ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు అక్క. నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరు ఏంటంటే శశి, సంతోష్, రమ. వాళ్ళని కూడా కంపల్సరీ కలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇదంతా విన్నాక నాకు కూడా నా ఫ్రెండ్స్ని చూడాలని, కలవాలని అనిపిస్తుంది.
లచ్చి మా లచ్చి ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి, బెల్ నొక్కడం మర్చిపోకండి. ఇంకొక విషయం, మీకు మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి స్నేహితులు ఎవరైనా మీకు గుర్తుకొస్తే మీరు కూడా వాళ్ళకి ట్యాగ్ చేయండి.